Dear students, welcome to Abhi online classes. Today we will cover some more important questions in probability chapter. First question, suppose A and B are two independent events with the probability of A 0.6, probability of B 0.7, then compute probability of A intersection B, probability of A union B, probability of B by A and probability of A complement intersection B complement. 2017లో 4 మార్క్స్ క్వశ్చన్ ఇది మనకు అడిగారు. సో హౌ టు సాల్వ్ అనేది చూద్దాం. గివెన్ ఏ అండ్ బి ఆర్ టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఈ ప్రాబ్లంలో మనకి ఇంపార్టెంట్ క్లూ ఇది. సో వీ కెన్ రైట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యాజ్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి by multiplication theorem for independent events. So మనం జనరల్గా మల్టిప్లికేషన్ థియరం అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ రాస్తాము బికాస్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ను. సో పి ఆఫ్ ఏ ఇన్ సెక్షన్ బిని మనం పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బిగా రాస్తున్నాం. దిస్ ఇస్ 0.6, పి ఆఫ్ ఏ 0.6 అండ్ పి ఆఫ్ బి 0.7. దట్ మీన్స్ 0.42. ఫస్ట్ క్వశ్చన్ ఓవర్. P of A in section B 0.42. Now second question. P of A union B. By addition theorem we can write it as P of A plus P of B minus P of A intersection B by addition theorem. P of A given 0.6 ఇది 0.7. P of A in section B just now 0.42 అని మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఈ రెండు యాడ్ చేస్తే 1.3 minus 0.42. This gives 0.88. 1.30లోంచి మనం 0.42 తీసేసినట్లయితే 10 minus 2 8, 12 minus 4 8, 1 మనం బారో ఇచ్చాం కాబట్టి 0.88. This is P of A union B. Now coming to the third question. P of B by A. సో ఇవి మనకి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని క్లియర్గా ఇచ్చేసారు కాబట్టి P of B by A ఈక్వల్ టు P of B. ఇక మనం P of B ఇంటర్సెక్షన్ A by P of A రాయాల్సిన అవసరం లేదు. సో P of B ఆల్రెడీ గివెన్ 0.7. Next coming to fourth bit. P of A complement intersection B complement. అయితే దీన్ని మనం డిమోర్గన్స్ లా ప్రకారం P of A union B హోల్ కాంప్లిమెంట్గా రాయొచ్చు. దిస్ ఈజ్ 1 మైనస్ P of A union B. సో మనకి ప్రాబిలిటీలో P of E బార్ ఉన్నట్టయితే మనం 1 మైనస్ P of E రాస్తూ ఉంటాము. సో P of A union B హోల్ కాంప్లిమెంట్ని మనం 1 మైనస్ P of A union Bగా రాసాం. సో 1 మైనస్ 0.88. 1 నుంచి మనం 0.88 సబ్ట్రాక్ట్ చేస్తే 0.12. దట్ ఈస్ P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Now we will see second question. This is also very important 4 marks question. A speaks truth in 75% of the cases and B in 80% of the cases. 75% of the cases లో మాత్రమే A నిజం మాట్లాడతాడు, స్పీక్స్ ట్రూత్, అండ్ B 80% కేసెస్లోనే నిజం చెప్తూ ఉంటారు. What is the probability that their statements about an incident do not match? ఒక ఇన్సిడెంట్ సంబంధించి వారి యొక్క స్టేట్మెంట్స్ మ్యాచ్ అవ్వకూడదు. అంటే ఏ నిజం మాట్లాడితే బి అబద్ధం చెప్పేటట్టుగా, ఏ అబద్ధం చెప్పినట్టయితే బి నిజం చెప్పేటట్టుగా డు నాట్ మ్యాచ్ అవ్వకూడదు. ఒకరు నిజం చెప్తే ఒకరు అబద్ధం చెప్పాలి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అని. సో దానికి సంబంధించి మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈవెంట్స్ ప్రిపేర్ చేద్దాం. లెట్ E1 ఈజ్ అన్ ఈవెంట్, E1 అండ్ E2 రెండు కలిపి రాసేద్దాం. బి ద ఈవెంట్స్ for A and B to speak truth.
about an incident. E1 and E2 are the events for A and B to speak truth about an incident. సో ఏ నిజం చెప్పడానికి ఈవెంట్ ఈవెన్ అనుకున్నాం కదా, ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. 75% ఆఫ్ ద కేసెస్ హీ స్పీక్స్ ట్రూత్ను. సో 75/100, దట్ మీన్స్ 3/4. కాంప్లిమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. దేర్ ఫోర్ P of E1 బార్ నిజం మాట్లాడకుండా ఉండడానికి ప్రాబిలిటీ, దట్ మీన్స్ 1 minus P of E1. 1 minus 3/4 gives 1/4. So ఇది E1 is the event for A to speak truth. Now E2 is the event for B to speak the truth కి probabilities find out చేద్దాం. P of E2. సో B 80% of the cases మాత్రమే నిజం మాట్లాడతాడు కాబట్టి 80/100. So 2 table cancel, 4/5. Therefore complement find out చేస్తే P of E2 bar 1 minus P of E2. 1 minus 4/5. This gives 1/5. సో ఏ నిజం మాట్లాడడానికి ప్రాబిలిటీ, నిజం మాట్లాడకుండా ఉండడానికి ప్రాబిలిటీ. అలాగే బి నిజం మాట్లాడడానికి ప్రాబిలిటీ 4/5 అయితే నిజం మాట్లాడకుండా ఉండడానికి ప్రాబిలిటీ 1/5. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ మ్యాచ్ అవ్వకూడదు, డు నాట్ మ్యాచ్ అన్నారు. సో ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబిలిటీ దట్ their statements about an incident do not match. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. సో దీన్ని మనం ఎలా రాసేయచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ నిజం మాట్లాడితే బి అబద్ధం చెప్పాలి, రెండు జరగాలి అంటే ఇంటర్సెక్షన్, ఇలా జరగాలి. లేదా అంటే ప్లస్ ఏ అబద్ధం మాట్లాడితే బి నిజం మాట్లాడాలి, రెండు జరగాలి. సో రెండు జరగాలి అంటే ఇంటర్సెక్షన్. సో ఇదైనా లేదా ఇదైనా జరగాలి. సో ఏ నిజం మాట్లాడినప్పుడు బి అబద్ధం మాట్లాడాలి, ఏ అబద్ధం మాట్లాడినట్టయితే బి నిజం మాట్లాడాలి. రెండు కావాలి కాబట్టి ఇంటర్సెక్షన్, ఈ రెండు కావాలి కాబట్టి ఇంటర్సెక్షన్, ఇదైనా లేదా ఇదైనా జరగాలి కాబట్టి ప్లస్. సో నౌ బై యూజింగ్ సిన్స్ E1 and E2 are independent events, by using multiplication theorem we write this as P of E1 into P of E2 bar. అలాగే దీన్ని కూడా P of E1 bar into P of E2. సో మనం ఆల్రెడీ ఇందాకే ప్రాబిలిటీస్ 4 ఫైండ్ అవుట్ చేసేసాం. సో అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. P of E1 3/4, P of E2 bar 1/5, P of E1 bar 1/4, P of E2 4/5. So now this is a 3 into 1 3/20, 1 into 4 4/4 5 is 20. Taking LCM 20, 3 plus 4 7/20. This is the required probability. This is also very important question. So AB కొన్ని కేసెస్కి నిజం మాట్లాడుతున్నారు. 75% కేసెస్లో ఏ నిజం మాట్లాడతాడు, 80% ఆఫ్ ద కేసెస్ బి నిజం మాట్లాడతాడు. సో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి వారి యొక్క స్టేట్మెంట్స్ మ్యాచ్ అవ్వకూడదు, దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Now we will see one more important 4 marks question which was asked in 2018. 4 marks question ఇది కూడా. If A and B are two events with probability of A union B 0.65, probability of A intersection B 0.15, then find the value of P of A complement plus P of B complement. చూద్దాం. Given A and B are two events, P of A union B 0.65 and P of A intersection B 0.15. ఫస్ట్ మనం ఈ రెండు యూజ్ చేసుకున్నాం. బై ఎడిషన్ థీరం
P of A union B equal to P of A plus P of B minus P of A intersection B. Addition theorem use చేశాను. P of A union B 0.65, P of A plus P of B minus P of A intersection B 0.15. ఈ రెండే మనకు తెలిసినాయి కాబట్టి ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. Therefore, P of A plus P of B equal to 0.65 plus 0.15. This gives 0.80. That means 0.8. Therefore, P of A plus P of B equal to 0.8. ఇది మనం అచీవ్ అయ్యాం బై యూజింగ్ ఎడిషన్ థియరం. ఎడిషన్ థియరం యూజ్ చేసేసాం. P of A యూనియన్ B, P of A ఇంటర్సెక్షన్ B సబ్స్టిట్యూట్ చేసాం. P of A plus P of B ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P of A కాంప్లిమెంట్ ప్లస్ P of B కాంప్లిమెంట్ కదా. సో అది రేస్ చేద్దాం. దేర్ ఫోర్ P of A కాంప్లిమెంట్ ప్లస్ P of B కాంప్లిమెంట్ అని అడిగారు. వీ కెన్ రైట్ P of A complement as 1 minus P of A. Similarly, P of B complement 1 minus P of B. 1 plus 1 2. Minus common తీద్దాం. P of A plus P of B. ఈ రెండిట్లో మైనస్ కామన్. 1 plus 1 2. 2 మైనస్ ఇందాక మనం P of A plus P of B ఫైండ్ అవుట్ చేసాం 0.8. P of A plus P of B 0.8ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. Now this gives 1.2. Therefore, P of A complement plus P of B complement is equal to 1.2. These are very, very important questions which were asked in 2017 and 2018. All these are 4 marks questions. Hope you understood this class. In the coming classes, we will start a new chapter. Thank you. Have a nice day.